హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. అరటిపండు హెల్తీ అని అందరికీ తెలిసిందే. మరి అరటికాయ గురించి తెలుసా? అరటికాయలో కూడా ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అరటికాయతో చేసుకోగలిగే రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి. అందులో కట్లెట్ ఒకటి. సో ఈరోజు ఫుడ్ ట్రక్లో అరటికాయతో కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. ఇందులో ఇలా హాఫ్లోకి కట్ చేసుకున్న 2 అరటికాయల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైవ్ టు 10 మినిట్స్లో అరటికాయ కలర్ చేంజ్ అవుతుంది. అరటికాయ తొక్క ఇలా కలర్ చేంజ్ అయిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని 2 పచ్చిమిర్చీలని ఇలా చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఒక ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. శనగపిండి అంతా ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి. దీన్ని ఇలాగే 2 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టిర్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ చల్లారిపోయి ఉంటుంది. అరటికాయల్ని వాటర్లోంచి తీసి తొక్క తీసేయాలి. మనం అరటికాయల్ని ఉడికించుకున్నాం కాబట్టి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు తొక్క తీసేసిన అరటికాయల్ని తురుముకుందాం. అరటికాయల్ని ఇలా తురిమేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం.
అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసిపోయాక దీన్ని కట్లెట్స్ షేప్లోకి ఒత్తుకుందాం. చేత్తో ఇలా దగ్గరికి లడ్డూలాగా ఒత్తుకుని 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుని సైడ్స్ని కూడా షేప్ చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ని పెనం మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత కట్లెట్స్ని ఫ్లిప్ చేసుకుందాం. ఇటు సైడ్ కూడా ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా కట్లెట్స్ని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన అరటికాయ కట్లెట్స్ రెడీ. అరటికాయలో ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ B6 కూడా ఉంటాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటికాయతో చేసుకున్న కట్లెట్ చాలా టేస్టీగా ఉంది అండ్ చేసుకోవడం కూడా ఈజీ. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.